ఫిబ్రవరి 20, 2025 కరెంట్ అఫైర్స్ ఈరోజు వీడియోలో చూద్దాం. భారతదేశంలో శాసనసభలో అనువాద వ్యవస్థను కలిగి ఉన్న మొదటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్. దేశంలోనే అనువాదకుల సౌకర్యం కలిగిన మొదటి అసెంబ్లీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ. ఈ ప్రతిపాదనను పాలక కమిటీ సమీక్షించి ఆమోదం పొందిన తర్వాత అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవధి, బ్రజ్, భోజ్పురి, బుందేల్ఖండ్ మరియు ఇంగ్లీష్ భాషల్లో అనువాద రిహార్సల్స్ను పర్యవేక్షిస్తారు. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, కోల్కతా. ఆన్సర్ ఆప్షన్ సి, న్యూఢిల్లీ. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని మౌసమ్ భవన్లో భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియంను ప్రారంభించారు. ఈ మ్యూజియం భారత వాతావరణ శాఖ ఐఎండీ యొక్క 150 సంవత్సరాల ప్రయాణాన్ని సూచిస్తుంది. దీనిని ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది ఐఎండీ యొక్క లోధి రోడ్ ప్రధాన కార్యాలయాన్ని దృశ్యకథనంగా మారుస్తుంది. ఈ కళాకృతి భారతదేశ వాతావరణ పురోగతిని మరియు సమాజంలో వాతావరణ శాస్త్రం పాత్రను ప్రదర్శిస్తుంది. క్వశ్చన్ 3, పెప్పరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ ఏ, కేరళ. పెరియార్ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ పెప్పరా వన్యప్రాణుల అభయారణ్యంలో రియల్ టైమ్ మానిటరింగ్ మరియు నెట్వర్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. పెప్పరా వన్యప్రాణుల అభయారణ్యం కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఉంది. ఇది 53 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీన్ని 1983లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. ఈ అభయారణ్యంలో కరమనా నదిపై నిర్మించిన పెప్పరా ఆనకట్ట యొక్క పరివాహక ప్రాంతం ఉంది. ఈ కొత్త వ్యవస్థ ఈ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణ మరియు పరిరక్షణ ప్రయత్నాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. నావికా సాగర్ పరిక్రమ 2 కోసం ఏ నౌకాదళ నౌక ఉపయోగించబడుతుంది? ఐఎన్ఎస్వి తారిణి, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ కావేరి, ఐఎన్ఎస్ నీలగిరి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐఎన్ఎస్వి తరిణి. ఐఎన్ఎస్వి తరిణి ఫిబ్రవరి 18, 2025న పోర్ట్ స్టాన్లీకి చేరుకుంది. నావికా సాగర్ పరిక్రమ 2 యొక్క 3వ దశను పూర్తి చేసింది. ఈ యాత్ర లింగ సాధికారత మరియు సముద్ర నైపుణ్యం పట్ల భారత నావికాదళం యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది. దీనిలో 2 మహిళా అధికారులు, లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే మరియు లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ ఉన్నారు. 21,600 నాటికల్ మైళ్ళకు పైగా ప్రయాణించిన ఈ ప్రయాణం అక్టోబర్ 2, 2024న గోవా నుండి ప్రారంభమైంది. ఈ మార్గంలో ఫ్రీమాంటిల్, ఆస్ట్రేలియా, లిటిల్టన్, న్యూజిలాండ్, పోర్ట్ స్టాన్లీ, ఫాక్లాండ్, కేప్ టౌన్, దక్షిణాఫ్రికా మరియు తిరిగి గోవాకు చేరుకుంటుంది. 56 అడుగుల సెయిలింగ్ నౌక ఐఎన్ఎస్వి తరిణి గతంలో 2017లో నావికా సాగర్ పరిక్రమను పూర్తి చేసింది. 2025లో జరిగే ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఇండోర్, లక్నో, అజ్మీర్, పాట్నా. ఆన్సర్ ఆప్షన్ సి, అజ్మీర్. అజ్మీర్లో మొట్టమొదటి ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ 10 రోజుల ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17, 2025న కిచ్డీ తులై ఆచారంతో ప్రారంభమైంది. భారతదేశం అంతటా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం దీని లక్ష్యం. గడ్డిపాటి సలోని నాయక్ గురువు అనితాబాయి జ్ఞాపకార్థం దీన్ని నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి 2,000 మందికి పైగా ట్రాన్స్జెండర్ సభ్యులు పాల్గొంటున్నారు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.